నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఢిల్లీలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం 3.2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 1 లక్ష కోట్ల రూపాయల అప్పు మహిళా సర్పంచులపై పెత్తనం చేసే భర్తలకు జరిమానా కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు డీల్ పై సంతకం చేయకుండానే వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయిన జెలెన్స్కీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడటంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు హిమపాతం భారీగా కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రోడ్లు మూసివేసేశారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇక రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో 3.2 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా తాజా బడ్జెట్ అమలుకు 1 లక్ష కోట్ల రూపాయల అప్పు అవసరం కానుంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి 80,000 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థల నుంచి మిగతా రుణం తీసుకోనున్నట్లు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు 3.22 లక్షల కోట్ల రూపాయల్లో రెవెన్యూ రాబడి 2.17 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ అంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షులు ట్రంప్ జెలెన్స్కీ భేటీ వాషింగ్టన్లోని వైట్ హౌస్లో అర్థంతరంగా ముగిసింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో జెలెన్స్కీపై ట్రంప్, జేడీ వ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకం చేయలేదు. వాస్తవానికి జెలెన్స్కీ వచ్చిందే ఈ డీల్ కోసం, కానీ అది పూర్తి కాకుండానే ఆయన వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.